హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ అండ్ హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు తిప్పతీగ ఉపయోగాలు ఈ మధ్య చాలా దాని వాడకం ఎక్కువ అయిపోయింది కరోనా వచ్చినప్పటి నుంచి. అంతకుముందు తిప్పతీగ అనేది చాలా మందికి తెలియదు. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి తిప్పతీగ కాషాయం తాగడం ఇలా చేస్తున్నారు. నిజంగా తిప్పతీగకు అంత ప్రత్యేకత ఉందంటారా? దానివల్ల ఉపయోగాలు ఉన్నాయంటారా సార్? ఉన్నాయండి. తిప్పతీగ అంటే దాన్ని అమృతలత అంటారమ్మా. ఓకే సార్. అమృతవల్లి అని కూడా పిలుస్తారు. అమృత అని పేరు దగ్గరే మనకి అర్థమైపోతుంది అది ఎంత గొప్ప మూలిక అనేది. అవును సార్. అంటే అమృతంతో పోల్చారండి దాన్ని. దాని విచిత్రం ఏంటంటేనమ్మా, ఒక చెట్టు మీద అది పాకింది అనుకోండి, మీరు దాన్ని మొదలు పూర్తిగా తీసేసి ఒక 30 feet హైట్ వరకు మీరు కట్ చేసేసినా కూడా చావకుండా మళ్ళీ 30 feet వేరుని పంపి భూమిలోకి పంపుకుంటుంది. వేరుని మళ్ళీ బతికేస్తున్నాము. మీరు దాన్ని కోసేసి నేల మీద పాడేస్తే బతికేస్తాం. ఒక సిమెంట్ ప్లాట్ఫారంలో ఎండలో వేస్తే తప్ప దాన్ని ఎండించడం కూడా మన వల్ల ఎక్కడ నేల మీద పాడేసినా కొన్ని నెలల పాటు బతుకుంటుంది. మాయిశ్చర్ దొరికిందంటే చాలు, మంచు దొరికినా మళ్ళీ బతికేస్తుంది. అంటే చావు లేనిది. అందుకు అమృతలత అన్నారు దాన్ని. ఓకే. అలాగే అది వాడితే కూడా మనకి అమృతంలో ఉపయోగపడదు. అన్ని రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. జ్వరం తగ్గిస్తుందండి. కామెర్లు అంటాం కదా మనం, పసిరికలు అంటారు, లేకపోతే జాండీస్ అంటారు. అన్ని రకాల జాండీస్ని తగ్గిస్తుందండి. రక్తశుద్ధి చేస్తుంది, గుండె వ్యాధులు తగ్గిస్తుంది, కిడ్నీ క్లియర్ అవుతుంది, ఎటువంటి జ్వరాలైనా తగ్గుతాయి. ఇలాగా అంటే ఇంకా 1, 2 అని కాదు అది చేసే పనులు అన్నిటికీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా తిప్పతీగ అనేది పనిచేస్తుందండి. దాని యొక్క వేరు నుంచి కానీ తీగ నుంచి కానీ ముదిరిపోయిన తీగను కానీ నలిపమ్మ నీళ్ళల్లో కుండలో వేసేది బాగా పిసికేసి వదిలేస్తే అడుక్కి ఒక తెల్లని పౌడర్ చేరిపోతుంది, ఒక పేస్ట్ లాంటిది. ఓకే సార్. ఆ పైన ఈ పిప్పి తీసేసి పల్పు తీసేసి ఆ వాటర్ కూడా వంచేస్తే ఆ అడుగుని మడ్డి కింద ఏదైతే ఉందో దాన్ని తీసి మీరు కడిగి ఎండబెడితే పౌడర్ అవుతుందమ్మా అది. దాన్ని తిప్పతీగ యొక్క సత్వం అంటారు దాన్ని. హిందీలో గిలోయ్ సత్వ అంటారు. ఈ తిప్పతీగ దొరకదు అనుకున్న వాళ్ళు అది ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుందమ్మా అన్ని చోట్ల, అది కొనుక్కుని వాడుకోవచ్చు. ఓకే సార్. ఇందులో ఈ గుణాలన్నిటికీ సమాధానంగా ఎన్ని గుణాలు అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నామో అన్నీ కూడా ఆ గిలోయ్ సత్వ అనేది వాడుకోవచ్చు. ఓకే. మెయిన్ లివర్ మీద చాలా మెరకిల్గా పనిచేస్తుందండి అది. చర్మవ్యాధుల మీద, లివర్ మీద. అంటే ఎప్పుడైతే మీకు రక్తశుద్ధి మీద ఒక మూలిక పనిచేసిందో అది డెఫినెట్గా చర్మవ్యాధుల మీద పనిచేస్తుంది. చర్మవ్యాధులు అంటే మీకు సొరయాసిస్ అనేది బ్లడ్లోంచి వచ్చేది, ఆటోఇమ్యూన్ ప్రాబ్లం. అటువంటి ప్రాబ్లం కూడా ఇది సమాధానం చెప్తుందండి. అదేవిధంగా హెపటైటిస్ A, B, C అని ఇప్పుడు మోడర్న్ వైద్యంలో పిలుస్తున్నారు. పూర్వకాలం జాండీస్లోనే పచ్చకామెర్లని, ఎర్రకామెర్లు, తెల్ల కామెర్లు, అదేవిధంగా ఇంకా చాలా రకాలైన ఉబ్బు కామెర్లు, ఇలాంటి రకరకాలు ఉన్నాయి. ఇవే రకరకాల పేర్లతోటి మనం ఆయుర్వేద శాస్త్రంలో ఏదైతే పిలుచుకునేవాళ్ళమో వాటినే ఇంగ్లీష్లో రకరకాలుగా పేర్లు పెట్టుకున్నారని నేను అనుకుంటా. ఈ తిప్పతీగ యొక్క లేతాకులను తీసుకున్నామా, ముద్రాకైనా పర్వాలేదు, లేతాకైనా పర్లేదు, దాన్ని బాగా నూరుకుని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుని ఒక 10 grams అనమాట. ఈ 10 grams ఉండని జిగురుగా ఉంటుందమ్మా, అది చక్కగా దిగిపోతుంది, చేదుగా ఉంటుంది. కాబట్టి గొంతుకులో వేసుకుని మజ్జిగ తాగితే చాలు. ఎర్లీ మార్నింగ్ అటువంటి వండలో 2-3 మింగి సాయంత్రం కూడా మింగితే వితిన్ 1 weekలో ఈ పసిరికలు అనేవి తగ్గిపోతాయండి. ఓకే. ఓకే సార్. అంత అద్భుతంగా అది పనిచేస్తుంది. మీ లివర్ మళ్ళీ పసిరికలు వచ్చినాయి అంటే మీ లివర్ 80 to 90% డ్యామేజ్ అవుతుంది. అది మళ్ళీ రివర్స్ అయిపోతుందమ్మా. అంత అద్భుతంగా ఈ తిప్పతీగ అనేది పనిచేస్తుంది. ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంది, షుగర్ ఉంది, లేకపోతే ఈ హార్ట్ పాల్పిటేషన్ ఉంది, రక్తం చిక్కుపడ్డంది, అది దానికి పనిచేయాలంటే అదే తిప్పతీగని మీరు లావుగా ఉన్నది ఒక ఈ ఏళ్ళు లావు ఉన్న ముక్కలు తీసుకోవాలమ్మా. తీసుకుని ఒక పెద్ద ముక్కను తీసుకుని దాన్ని నొక్కి గట్టిగా లాగితే దాని పైపొర ఊడొచ్చేస్తుంది. ఊడొచ్చేసి లోపల చాలా గ్రీన్ అనమాట, డార్క్ గ్రీన్గా ఉంటుంది అది. ఈ పైపొర తీయకుండా మందులో వాడకూడదమ్మా. ఆ పైపొర తీయటమే శుద్ధి, తిప్పతీగని శుద్ధి చేయటం. అదేవిధంగా ఈ తిప్పతీగ అనేది పచ్చిదాన్ని వాడితేనే ఫలితం బాగుంటుందండి.
ఓకే. ఎండబెట్టిన పౌడర్ కన్నా కొన్ని మూలికలు పచ్చి మూలికలు వాడాలండి ఆయుర్వేదంలో. కొన్ని మూలికలు ఏమో ఎండిపోయినాయి పౌడర్లు ఇలాంటివి వాడుకోవాలి. పచ్చి మూలిక వాడితేనే ప్రభావవంతమైన మూలిక తిప్పతీగ. తిని ఎండిపోయిన తర్వాత అంత ప్రభావం ఉండదమ్మా, అంత గొప్పగా పనిచేయదు. ఓకే. చాలా మంది ఏం చేస్తారంటే చిన్న చిన్న ముక్కలు వేసుకుని నీళ్ళు తాగుతుంటారు. అలా తాగి బదులమ్మా ఆ పైల ఎప్పుడైతే ఆ లేయర్ తీసేసి దాన్ని కొద్దిగా చితక్కొట్టి ఒక 2 to 4 inches మీ బాడీ వెయిట్ని బట్టి, ఏజ్ని బట్టి, మీ ప్రాబ్లమ్ని బట్టి చిన్న చిన్న ముక్కలుగా కొట్టామో దాన్ని ఒక దెబ్బ బాగా పేస్ట్ లాగా అక్కర్లేదు, చిన్నగా చితక్కొట్టి ఆ నీళ్ళలో వేసి నైట్ పడుకునేటప్పుడు ఎర్లీ మార్నింగ్ ఉదయం లేవగానే మీరు ఆ నీళ్లు తాగారనుకోండి, ఆ ముక్కలు తీసేసి రక్తశుద్ధి అయిపోతుందండి. కామెలు తగ్గిపోతాయి, హార్ట్ ప్రాబ్లం తగ్గుతుంది, డైజెషన్ పెరుగుతుంది, చర్మవ్యాధులు తగ్గుతాయి. అన్ని రకాలైన పని ఓన్లీ మార్నింగ్ అది తాగడం వల్ల సరిపోతుంది. కషాయం కూడా అక్కర్లా. ఓకే సార్. జస్ట్ వాటర్లో వేసుకుని మార్నింగ్ ఓవర్ నైట్ ఉంచుకోవాలి, మార్నింగ్ దాన్ని తాగితే సరిపోతుందండి. అనేక రకాలుగా అన్నమాట. ఏదైతే ఆ గిలోయ్ సత్వ అంటాం కదమ్మా, అది లివర్కి సంబంధించిన మెడిసిన్స్లో చాలా వాటిల్లో కలుపుతారండి. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే మోడర్న్ మెడిసిన్లో లివర్కి సంబంధించిన మెడిసిన్ లేదని మోడర్న్ మెడిసిన్ వాళ్ళే చెప్తారు, ఒప్పుకుంటారు. ఓకే సార్. సొరయాసిస్కి అంటే ఆటోఇమ్యూన్కి లేదు, లివర్కి కూడా లేదు అని. ఈ లివర్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి దాని దుంప కూడా పనిచేస్తున్నాం. ఇందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకదానికి దుంప ఉంటుంది, ఒకదానికి దుంప ఉండదు, మామూలు వేరే ఉంటుంది. ఈ 2 జాతులు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఈ దుంప ఉన్న దాంట్లో దుంప తీస్తే కనుక అందులో హైయెస్ట్ గిలోయ్ సత్వ అని వస్తుంది. ఆ సత్తు ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ వస్తుందండి అందులో. అక్కడ శాస్త్రంలో ఏమి రాశారంటే పుష్యమి ఆదివారం, ఇది చాలా రేరుగా వస్తుందండి. ఇయర్లీ ఒక్కొక్క సంవత్సరంలో ఒకసారి వస్తుంది, కొన్ని సంవత్సరాల్లో 2 సార్లు వస్తుంది, ఎప్పుడైనా రేరుగా 3-4 సార్లు, చాలా రేరు. ఆ పుష్యమి ఆదివారం అన్న రోజుని దానికి దండం పెట్టుకుని ఉదయం వెళ్ళి జాగ్రత్తగా మనం తలంటుకుని వెళ్ళాలమ్మా. వెళ్ళి దాన్ని వేరు తవ్వి పట్టుకొచ్చి దాన్ని పేస్ట్గా చేసి వేడి నీళ్లతోటి 1 తులం తీసుకుంటే 1 సంవత్సరం వరకు ఎటువంటి వ్యాధి రాదు. 1 year పనిచేస్తుందంట. మరి ఈవెన్ పాములు కరిచినా కూడా విషం ఎక్కదని అందులో రాశారు. అది మనం ప్రయోగాత్మకంగా చూడలేమనుకోండి, రిస్క్ తీసుకోలేము. శాస్త్రంలో ఏదైతే ఉందో అది నేను చెప్తున్నాను. ఇది నేను ఒకసారి ప్రయోగం చేశానమ్మా. ఆవేళ చాలా పెద్ద పెద్దోళ్ళు వచ్చారు, పొలం పొలిటీషియన్స్ వచ్చారు, మన BHL GM వచ్చారు, ఇలాగ చాలా మంది BHM ఇది ఉంది కదమ్మా వచ్చారు. వాళ్ళందరూ ఆవేళ తీసుకున్నారు. ఆ రోజున ఏమైందంటే శాస్త్రంలో ఇలా రాశాడండి, అందరూ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే వచ్చారు ఇవాళ, దాని ఫలితం 24 గంటల్లో వస్తుందన్నారు. మరి ఎలా తెలుస్తుందో తెలియదు మనకి అన్నాం. వెంటనే ఒక ఆయన అన్నారు, అప్పుడు 12-1 గంట అవుతుందమ్మా, మేము 8 గంటలకు వీళ్ళందరికీ ఇచ్చేసాం డోసు. సార్ నాకు ఎప్పటి నుంచో ఆర్థరైటిస్ అంటే ఆస్టియోపోరోసిస్ ఉంది, నా చేతులు ఇలాగే ఉండిపోతాయండి, ఈ ఓపెన్ అవ్వవు సార్, నా చేతులు ఓపెన్ అయినా చూడండి అన్నాడండి. ఇలా పెట్టారమ్మా ఆయన. ఓపెన్గా వచ్చేసి నిజంగానే వచ్చినాయి. అందరూ ఆశ్చర్యపోయారు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ. అంటే ఒక అద్భుతమైన శాస్త్రం అమ్మ ఆయుర్వేదం అనేది, ఒక మిరకిల్ అన్నమాట ఇది. అంటే అలోపతి వచ్చి ఒక 250 సంవత్సరాలు అయింది అనుకోండి. అంతకు పూర్వం మరి భూమి మీద ఉన్న ప్రాణులన్నీ కూడా ప్రకృతి మీద ఆధారపడి బతికినాయి కదా, ఆ ప్రకృతి ఆయుర్వేదం అంటే. ఆ ఆయుర్వేదంలో ఒక అద్భుతం ఈ తిప్పతీగ. ఇప్పుడు తిప్పతీగలో ఇంత మిరాకిల్ జరుగుతుంది కదా, దీన్ని మనకు ఇంగ్లీష్ మందుల్లో కానీ ఆయుర్వేదిక్ మందుల్లో కానీ వాడతారా సార్? ఆయుర్వేదిక్ మందుల్లో హైయెస్ట్ వాడతాం, అందులో డౌట్ ఏంటి. అలోపతిలో వాడతారో లేదో నాకు తెలియదు, కానీ లివర్కి మట్టుకి వాళ్ళు అంటే అలోపతిలో ఉన్న 60-70% ప్లాంట్ బేస్డ్ సెల్స్ తీసుకుని అదే సెల్ని సింథటిక్లో తయారు చేసి వాడుకుంటారనేది అలోపతి వాళ్ళే చెప్తారు. మన ఆయుర్వేదిక్లో అయితే కంపల్సరీ వాడతారు. ఓకే సార్, తిప్పతీగ ఉపయోగాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం.